గ్రామీణ ప్రాంతాల్లో కోళ్ల పెంపకం కొత్తేమీ కాదు. ఇల్లు, వ్యవసాయ క్షేత్రాల్లో నాటుకోళ్లు పెంచడం అనాదిగా వస్తోంది. ఇదే సంప్రదాయాన్ని ఉపాధిగా మలుచుకునేందుకు యువకులు ఈ రంగాన్ని ఎంచుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కోళ్ల ఫారాల నిర్వహణపై రైతులు దృష్టి సారిస్తున్నారు, లాభాలు గడిస్తున్నారు. ఆ కోవకు చెందిన వారే జగిత్యాల జిల్లాకు చెందిన అరుణ్, నవత దంపతులు. స్వల్ప ఖర్చుతో నాటుకోడి పిల్లల హ్యాచరీని నిర్వహిస్తూ నికర ఆదాయాన్ని పొందుతున్నారు. మరి ఈ దంపతుల విజయగాథను తెలుసుకుందాం ఇవాల్టి నెలతల్లి కార్యక్రమంలో. వినూత్నమైన ఆలోచనలు, మనోబలంతో ముందుకెళ్తే ఏ రంగంలోనైనా రాణించవచ్చుననడానికి నిదర్శనం ఈ యువజంట. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన కాపరబోయిన అరుణ్ క్రాంతి బీటెక్, ఆయన భార్య నవత MBA చదివారు. ఇద్దరికీ కార్పొరేట్ ఉద్యోగాలు వచ్చినప్పటికీ వ్యవసాయం, అనుబంధ రంగాలపై అభిరుచితో కోళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టారు. జగిత్యాల సమీపంలోని తమ 2 ఎకరాల భూమిలో చుట్టూ ఇనుప మెష్ వేసి ఒక షెడ్డు వేసుకుని ఆరు బయటే తిరుగాడే పద్ధతిలో నాటుకోళ్లను పెంచుతున్నారు. మొదట ఈము పక్షుల పెంపకాన్ని చేపట్టి మార్కెటింగ్ సమస్యల వల్ల భారీ నష్టాలను చవిచూశారు. ఆ తరువాత కూడా ఉద్యోగాల వైపు చూడకుండా మనోధైర్యంతో వినూత్నంగా నాటుకోళ్ల పెంపకం వైపు అడుగులు వేశారు. చాలామంది మన తెలంగాణలో రైతులు నాటుకోళ్ళు పెట్టాలి, నాటుకోళ్ళ పరిశ్రమను ఉపాధిగా ఎంచుకుంటున్నారు. అసలు చాలామందిని అడుగుతున్నా, నాటుకోడి అసలు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుంది అంటే చాలామంది 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు, సంవత్సరం, 2, 3, 5 ఇట్లా ఎవరితో వచ్చిన సమాధానాలు వాళ్ళు చెప్తున్నారు. ఒక నాటుకోడి బ్రతికేది 14 సంవత్సరాలు బ్రతుకుతుందండి. 14 ఇయర్స్ బ్రతికే నాటుకోడిని మనము అతి తక్కువ టైంలో మనకు మీట్ పర్పసా, ఎగ్ పర్పసా, ఎట్లా వాటిని టర్న్అవుట్ చేసుకోవాలి అన్నది మనము ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ బ్రీడ్ సెలెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. బ్రీడ్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు రైతులు 90% మంది రైతులు తప్పులు చేస్తున్నారు. సో అసలు ఇందులో నాటుకోళ్ళలో ఎన్ని బ్రీడ్స్ ఉన్నాయి? మన ఇండియాలో 82 రకాల బ్రీడ్స్ ఉన్నాయండి నాటుకోళ్ళల్లో. ఇవి ఏవి కూడా ఈ బ్రీడ్స్, అన్ని బ్రీడ్స్ మీకు కమర్షియల్గా నాటుకోళ్ళ తరహాలో పెంచుకోవడానికి వీలు కాదు. అందులో కొన్ని రేర్ బ్రీడ్స్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ చాలామందికి మేము ఆసిల్ పెంచుతామంటారు, ఆసిల్ కోసం వెతుకుతున్నారు. యూట్యూబ్లో, గూగుల్లో చాలామంది వెతుకుతున్నారు. అయితే ఆసిల్ పెంచుతున్నారు, కానీ ఆసిల్ క్రాస్ బ్రీడ్ ఇప్పుడు తమిళనాడు, సేలం నుంచి చాలామంది బ్రోకర్లు తీసుకొచ్చి రైతులకు అంటగడుతున్నారు. కానీ మీరు ఒక బేసిక్ పాయింట్ గమనించండి, ఆసిల్ పెంచి నష్టపోయిన రైతులు ఎక్కువ మంది ఉన్నారు. సో ఎందుకు నష్టపోతున్నారు అంటే మన తెలంగాణ పీపుల్లో మనకు కావాల్సింది ఏంటంటే కేజీ-పావు కోడి కావాలి, కిలో-పావే ఉండాలి. కిలో-పావు కంటే ఎక్కువగా ఉన్న కోడి మార్కెట్లో అమ్ముడు పోదండి. అసలు మీరు సుమారుగా 2-2.5 కిలోలు పెంచితేనే మీకు అది మార్కెట్లో అమ్ముడుపోతుంది. రెండోది ఆసిల్ కానీ ఆసిల్ క్రాస్ బ్రీడ్లో కానీ బోన్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది, మీట్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల కూర అంతగా రుచించదు. సో మనకేంటంటే మన తెలంగాణ పీపుల్కు బోన్ పర్సంటేజ్, మీట్ పర్సంటేజ్ 50-50లా ఉండాలి. ఇది మన తెలంగాణలో దొరికే ఒక మామూలు నాటుకోళ్ళు, మామూలు సింపుల్ బ్రీడ్లతోటే ఇది మీకు సాధ్యమండి. మార్కెట్లో ఏది అవసరం ఉంది, ఏది మార్కెట్లో సులువుగా మీరు అమ్ముకోవచ్చు, మీరు దాని మీదనే మీరు పెట్టుబడి పెట్టాలి. కడక్నాథ్ ఈజ్ అన్ ఆప్షనల్. అంటే కడక్నాథ్ ఆప్షనల్ ఎందుకు అంటున్నాను అంటే మీరు ఒక 1000 నాటుకోళ్ళు పెంచినప్పుడు అందులో ఒక 50-100 కడక్నాథ్ ఉండేటట్టు చూసుకోండి. దాంతో మీరు మొదలు పెట్టండి. అంతేగాని ఓన్లీ నేను ఒక 1000 కడక్నాథులు తీసుకొస్తాను, 1000 కడక్నాథ్ కోళ్ళతో నేను వ్యాపారం స్టార్ట్ చేస్తాను, నాకు 800 రూపాయలు వస్తుంది, 1000 రూపాయలు వస్తుంది కిలోకు అంటే ఇదన్నీ అసాధ్యం అండి. 800 రూపాయలు పెట్టి చికెన్ కొని తినేంత స్థాయి ప్రస్తుతానికి మన తెలంగాణ ప్రజలకు ఇంకా రాలేదు. మనం 250-300 వరకే మనం పెట్టగలుగుతున్నాం. సో 300 రూపాయల లోపల మీరు మార్కెట్ చేయగలిగితే మనము హ్యాపీగా దాన్ని కడక్నాథ్ కూడా తీసుకోవచ్చు. సింపుల్ బ్రీడ్, మామూలుగా మన ఇంటి చుట్టుపక్కల దొరికే మన తెలంగాణ వాతావరణానికి అలవాటు పడిన బ్రీడ్ను మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు మార్కెట్లో చాలా చక్కగా మీకు రాణించగలుగుతారు. డిసీజ్ కంట్రోల్లో ఉంటుంది. సో ఎవ్రీథింగ్ విల్ బీ హ్యాపీ. సో ఎటువంటి హ్యాచరీలో మనము పిల్లలను తీసుకోవాలి? సో హ్యాచరీలో పిల్లలు తీసుకునేటప్పుడు మీరు ఒకటి గమనించండి, మేము తీసుకొచ్చి డెలివరీ ఇస్తాము అని ఎవరైనా మీకు ఫోన్లో చెప్పిందంటే వాళ్ళకి హ్యాచరీ లేదు అని అర్థం అండి.
హ్యాచరీలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా బయటికి వెళ్ళరండి, వైరస్ ప్రాబ్లం వస్తుంది, ఎవరు బయటికి వచ్చి డెలివరీ ఇవ్వరు. సో డెలివరీ ఇస్తాము మాకు ఈ రేట్ ఇవ్వండి అంటే మీరు బోల్తా పడ్డట్టే. మీరు హ్యాచరీ చూడండి, మదర్ బీడ్ చూడండి, చక్కగా మీకు కావాల్సిన నెక్స్ట్ జనరేషన్ డెవలప్ చేసుకోవడానికి సరిపడా పిల్లల్ని తీసుకోండి. అంతేగాని బ్లైండ్గా ఎవరినో నమ్మేసి అకౌంట్లో డబ్బులు వేసేసి వాళ్ళు తీసుకొచ్చి డెలివరీ ఇవ్వగానే రూపాయి తక్కువ వస్తుంది, 2 రూపాయలు తక్కువ వస్తుందని చెప్పి చూసుకుంటే మీకు మొదటికే మోసం జరుగుతుంది. సో కంపల్సరీ హ్యాచరీస్, ట్రస్టెడ్ హ్యాచరీస్ని మాత్రమే మీరు పిల్లలు తీసుకోండి. ఫీడ్ మనము ఇచ్చినప్పుడు మనకు బేసిక్గా ఫీడ్లో ఉండే ఇంగ్రీడియంట్స్ గురించి మనకు ఐడియా ఉండాలి. కార్బోహైడ్రేట్ ఎంత ఉండాలి, ఫైబర్ ఎంత ఉండాలి, క్రూడ్ ప్రోటీన్ ఎంత ఉండాలి, విటమిన్స్ ఎంత పర్సెంట్ ఉండాలి, మినరల్స్ ఎంత ఉండాలి, సో అమైనో యాసిడ్స్ ఎంత ఉండాలి, ఈ ఆరిటిని మనం ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేసుకున్నాకనే మనం ఫీడ్ జోలికి వెళ్ళాలి. సో ఇంత క్యాలిక్యులేషన్ మాత్రం కాదు అనుకుంటే డైరెక్ట్ మీరు కంపెనీ ఫీడ్ వాడండి. అంతేగాని ఓన్లీ మక్కలు పోయడం లేదా ఓన్లీ చూస్తున్నానండి చాలామంది రైతులు షెడ్లలో లోపట ఉంచి మీరు వాటికి ఏదో ఫీడ్ ఇచ్చి పెంచి 300 రూపీస్ కేజీ అమ్ముదామని ప్రయోగాలు చేసి అందరు రైతులు విఫలమైనరు. వాస్తవంగా నాటుకోళ్ళని షెడ్లలో పెంచే విధానం పూర్తిగా ప్రకృతి విరుద్ధమండి. ప్రకృతిలో మీరు ప్రకృతి తరహాలో పెంచండి, మీకు వర్కౌట్ అవుతుంది. నాటుకోడి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాటుకోడి యొక్క FCR అంటే ఫుడ్ కన్సంప్షన్ రేషియో అంటాం. అంటే ఎన్ని కిలోల దాణా పెంచితే మనకు 1 కిలో కోడి తయారవుతుంది అన్నదాన్ని FCR వాల్యూ అంటారు. నాటుకోడి ఫీడ్ కన్సంప్షన్ రేషియో 1:5.5 అండి. అంటే 5.5 కిలోల దాణా మీరు పెడితే అది కేజీ తయారవుతుంది. సో 5.5 కిలోల దాణా మీరు పెట్టాలి అంటే యావరేజ్గా 35 రూపాయల నుంచి 40 రూపాయల కేజీ దాణా వేసుకున్న మీకే 200 రూపాయల ఖర్చు వస్తుందండి దాణా మీద. మళ్ళీ బర్డ్ కాస్ట్ అడిషనల్, ఫీడ్ అడిషనల్, మెయింటెనెన్స్ అడిషనల్, మెడిసిన్స్ అడిషనల్, ఇవన్నీ అడిషనల్, మీకే 300 రూపీస్ మీకు అవుతుంది. సో రైతులు ఏం చేస్తున్నారంటే ఇవన్నిటికి మీద బేసిక్ అవగాహన లేక ఏం చేస్తున్నారు, ఎవరికో ఫోన్ చేస్తారు, వాళ్ళు బ్రోకర్లు మేము తీసుకొచ్చి డెలివరీ ఇస్తున్నాం అంటారు, వాళ్ళు ఏ బ్రీడ్ ఇస్తున్నారు, ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నారు ఏది తెలియదు, తీసుకొచ్చుకొని పెట్టుకుంటారు. ఫస్ట్ వారం రోజులు, 10 రోజులు, 15 రోజుల వరకు బాగానే ఉన్న డబ్బులన్నీ ఒడగొట్టుకొని దాణా తీసుకొచ్చి పెడతారు. దెన్ స్టార్ట్ ప్రాబ్లమ్స్. అప్పుడేమవుతుందంటే నెమ్మదిగా మీరు దాణా మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ మీకు అడ్జస్ట్మెంట్ కాకనో ఇంట్రెస్ట్ తగ్గో మొత్తానికైతే దానికి మీరు ఫీడింగ్ ఇవ్వడం అనేది తగ్గిస్తారు. దానితోటి వాటికి మక్కలు పోయడం, ఆల్టర్నేటివ్ ఫుడ్స్ అని నూకలు అందుబాటులో ఏది ఉంటే వాటిని పెంచి పెద్ద చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇక్కడ చాలామంది రైతులు అంటారు, అదేంటండి ఇంటికాడ ఉన్న కోడిని మేము మక్కలు పోసి పెంచుతున్నాం, నూకలు పోసి పెంచుతున్నాం, బ్రహ్మాండంగా పెరుగుతుంది, అటువంటిప్పుడు గ్రూపులో పెరగదా మాకు అంటే పెరగదండి. దీనికి ఒక చిన్న తేడా ఉంది. ఇంటి దగ్గర మీకు పెరిగే కోడి ఏదైతే ఉంటుందో అది మీరు వేసే మక్కలతో పాటు ప్రతి ఒక్క ఫుడ్ బయట అవైలబుల్గా ఉన్నాయి, పురుగు పూస కట్ర అన్నీ ఏరుకొని తినడం వల్ల దాన్ని ప్రోటీన్ బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఇది ఇక్కడ ఒక బైండింగ్ ఏరియాలో ఒక చిన్న ఏరియాలో మీరు ఒక 1000 బర్డ్స్ 2000 బర్డ్స్ వేసి ఓన్లీ మక్కలు పెట్టడం వల్ల కార్బోహైడ్రేట్స్ లెవెల్ విపరీతంగా పెరిగిపోయి బాడీలో దాని బాడీ టెంపరేచర్ అనేది కోడి విపరీతంగా పెరిగిపోతుంది. ఈ పెరిగిపోవడం వల్ల దాని ఈకలన్నీ రాలిపోతాయి. అంటే దానికి సంథింగ్ లైక్ ఏంటంటే దానికి ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది వస్తుంది. ప్రోటీన్ డెఫిషియన్సీ ఎప్పుడైతే వచ్చిందో అది పక్కన ఉన్న కోడి యొక్క ఈకలను పీక్కొని తినడం మొదలు పెడుతుంది. సో దీన్ని పెకింగ్ అంటారు. సో ఎప్పుడైతే మీరు ఈకలు పీక్కొని తినడం అనేది మొదలైందో అప్పుడు మీకు బర్డ్స్కి అయ్యో ఈకలు పొడుచుకుంటున్నాయి, తోకలు పొడుచుకుంటున్నాయి, ఎట్లా చేయాలి అని చెప్పేసి అప్పుడు ఆలోచిస్తారు. సో ఈకలు పొడుచుకుంటున్నాయి, తోకలు పొడుచుకుంటున్నాయి అంటే దానికి మెయిన్ కారణాలు ఏంటి అంటే మీరు ఫుడ్ అందుబాటులో ఉంచకపోవడమే ఒకటి. రెండోది మీరు వాటర్ అందుబాటులో ఉంచకపోవడం. మూడోది బర్డ్ స్ట్రెస్ అవ్వడం. నాలుగోది తక్కువ ప్లేస్లో అంటే ప్లేస్ కంజెస్టెడ్గా ఉండడం. ఈ 4 రీజన్స్ వల్ల మీకు పెకింగ్ జరుగుతుంది. ఈ పెకింగ్ని అరికట్టడానికి చాలామంది రైతులు ఏం చేస్తారంటే సింపుల్గా ముక్కులు కత్తిరించేస్తారు. ముక్కులు కత్తిరించిన కోడికి మార్కెట్లో వాల్యూ 0. మీకు మార్కెట్లో ఎటువంటి విలువ ఉండదండి. మీరు ముక్కుల జోలికి ఎట్టి పరిస్థితుల్లో పోవద్దు. ముక్కులు కత్తిరించకండి. మీరు దాణా అందకపోతే పొడుచుకుంటున్నాయా, లేకపోతే వాటర్ అందకపోతే పొడుచుకుంటున్నాయా, బర్డ్ స్ట్రెస్ పొడుచుకుంటుందా, లేకపోతే కార్బోహైడ్రేట్ ఎక్కువ పొడుచుకుంటుందా, ప్రోటీన్ తక్కువ పొడుచుకుంటుందా, ఆ రీజన్ ఏంటో దొరకబట్టి దాన్ని రిపేర్ చేయాలి. కానీ డైరెక్ట్గా మీరు వెళ్ళి ముక్కుని కత్తిరిస్తే మీకు ఇక మార్కెట్లో దానికి రేట్ రాదండి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు మూవ్ కావడం మంచిది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో కోళ్ల ఫారాలను స్వయంగా పరిశీలించారు.
నాటుకోళ్లను షెడ్లలో పెంచడం వల్ల వ్యాధులు వస్తున్నాయని, నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువై నష్టపోతున్నట్లు గ్రహించారు. షెడ్లలో పెంచడం వల్ల దానా ఖర్చు ఎక్కువ అవుతుండటంతో పెద్దగా గిట్టుబాటు కావడం లేదని గుర్తించి నాటుకోళ్లను వినూత్నంగా పెంచాలని నిర్ణయించుకున్నారు. మొదట 100 గుడ్లతో కోళ్ల పెంపకం చేపట్టారు. నేడు నెలకు 50,000 కోడి పిల్లలను అమ్మే స్థాయికి ఎదిగారు. కృత్రిమంగా గుడ్లను పొదిగే ఇంక్యుబేటర్ను కొనుగోలు చేయకుండా అందుబాటులో ఉన్న వస్తువులతో తన తెలివితేటలను ఉపయోగించి తయారు చేసుకున్నారు. ఇంతకుముందు ఈము కోళ్ళ దగ్గర ఉన్న అనుభవం మీద నేను హ్యాచరీస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేవాడిని. సో హ్యాచరీస్ కోసం మాకు ఎగ్స్ కావాలి. సో ఎగ్స్ నేను ప్రొడక్షన్ చేయడమా లేదా వేరే ఆల్టర్నేటివ్ రూట్ ఏంటి అని చెప్పేసి చూసుకొని మేము ఆల్టర్నేటివ్ సెకండ్ రూట్కి వెళ్ళినా అండి. ప్రొడక్షన్ చేయడానికంటే కలెక్షన్ చేయడమే కొంచెం బెటర్ అనే ఫీలింగ్కి వచ్చేసి నేను మొదట్లో బైక్ మీద ఊర్లలో అన్ని తిరిగి మనకు కావాల్సిన కొన్ని గుడ్లు కలెక్ట్ చేసుకొచ్చి 2,000, 3,000, 4,000 వారానికి అట్లా కలెక్ట్ చేశాను. సో ఎప్పుడైతే మాకు ట్రాక్ కరెక్ట్గా వచ్చిందో అప్పుడు ఒక చిన్న ఆటో లీజ్ తీసుకొని మేము వీక్లీ 2 సార్లు 3 సార్లు అట్లా కలెక్ట్ చేయడం మొదలుపెట్టినాము. ఆ తర్వాత నెమ్మదిగా డెవలప్ చేసుకుంటూ ప్రస్తుతానికి 2 ఆటోలు ఒక రోజుకి ఒక్కొక్క ఆటో సుమారుగా 6 విలేజ్లు కవర్ చేస్తుంది. ఇదంతా వెల్ ఎస్టాబ్లిష్డ్ నెట్వర్క్. దీనికోసం మాకు 2-3 సంవత్సరాలు కష్టపడతాం కాబట్టి మాకు ఎగ్స్ ఊర్లలోంచి వచ్చి మేము ఇక్కడ తర్వాత రెండోది ఏంటంటే హ్యాచింగ్ కంపెనీ హ్యాచరీలు నా దగ్గర ఉన్నదండి ఆల్రెడీ. ఏపీ పౌల్ట్రీ వాళ్ళది ఈము కోసం తీసుకున్నది. కానీ అయితే నేను ఆ హ్యాచరీ ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నేను దాన్ని రన్ చేసిన అండి. దాంట్లో టెక్నికల్గా ప్రతి ఇన్ఫర్మేషన్ నాకు ఉంది. మళ్ళీ నా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సో దీన్ని ఏమన్నా రెడ్యూస్ చేయవచ్చా, ఎక్కడైనా ఇంకా ఎకానమీలో తయారు చేసుకోవచ్చా అని చెప్పేసి ఒక చిన్న ప్రయోగం చేసినాం. ఇంట్లో ఒక పాత టేబుల్ని రివర్స్లో వేసేసి దాంట్లో కొద్దిగా థర్మల్ ఎనర్జీ బయటికి లీక్ కాకుండా థర్మో సెక్యూరిటీ చేసి దాంట్లో ఒక చిన్న 500 కెపాసిటీ హ్యాచరీ తయారు చేసినాం. మంచి రిజల్ట్ వచ్చింది. దాన్ని కొద్దిగా అప్గ్రేడ్ చేసి 1,500 కెపాసిటీ తర్వాత 5,000 కెపాసిటీ అట్లా అప్డేట్ చేసుకుంటూ వెళ్ళినాము. సో 5,000 కెపాసిటీ తర్వాత మేము మల్టిపుల్ మిషన్స్కి వెళ్ళాము. 5,000తో ఆపేసి మల్టిపుల్ మిషన్స్ తయారు చేసుకున్నాం. అరౌండ్ 10 మిషన్స్ ఉన్నాయండి. 50,000 కెపాసిటీ నడుస్తుంది. మా దగ్గర ఉన్న కస్టమర్ నాకు రెగ్యులర్ కస్టమర్ చాలా ఎక్కువ మంది ఉంటారండి. సో వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ మంత్ ఇంత అని చెప్పేసి మేము వాళ్ళకు ఇచ్చేస్తున్నాం. వాళ్ళు హ్యాపీగా 120 డేస్లో క్రాప్ కంప్లీట్ చేసుకుంటున్నారు. నా గైడ్లైన్స్ ఫాలో అవుతున్నారు. వాళ్ళకు దే ఆర్ నౌ పర్ఫెక్ట్. మీరు వస్తే వాళ్ళని కూడా మీకు మాట్లాడిస్తాను. వాళ్ళ అనుభవాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. డైరెక్ట్ నా దగ్గర రండి. జెన్యున్గా మీరు మార్కెట్ను పూర్తి స్థాయిలో మీరు ఎంక్వైరీ చేసి సబ్జెక్టు నేర్చుకొని మీకు అవసరమైతే ప్రొఫెషనల్స్ను కలిసి మీరు అందరికన్నా ఇంపార్టెంట్ మీరు కావాల్సిన పర్సన్ ఎవరైతే ఫామ్ పెట్టి తీసేసిండ్రో వాళ్ళని కలవండి. మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. వాళ్ళు నేను చెప్పిన ప్రతి పాయింట్ చెప్తారు. మీరు ఎందుకు తీసేసిందంటే వర్కౌట్ కావట్లేదు ఒకటి, లేదా బీడ్ బాగాలేదు, లేకపోతే నా మెయింటెనెన్స్ బాగాలేదు, డిసీజ్ వచ్చింది, మార్కెట్లో ఇట్లా రేట్ వచ్చింది, ఈ విషయాలన్నీ మీకు చెప్తారు. సో వీళ్ళందరినీ మీరు అనాలిసిస్ చేసుకున్న తర్వాత మీరు వ్యాపారాన్ని ఎలా చేయాలి అన్నది ఒక లైన్కి మీరు వచ్చిన తర్వాతనే మీరు వ్యాపారం చేయండి. అంతేగాని డైరెక్ట్గా మాత్రం మీరు ఏవో కొన్ని కోళ్ళు ఎక్కడో ఫోన్ చేస్తే ఎవరో తీసుకొచ్చి డెలివరీ ఇస్తారు, మక్కలు పోసే లేకపోతే నూకలు పోసే రేషన్ బియ్యం ఫ్రీగా వస్తున్నాయి పోసి పెంచుతామంటే మాత్రం మీరు అటర్ ఫ్లాప్ అవ్వడం ఖాయం. ఆరు బయటకు వచ్చిన పిల్లలకు సమతుల పౌష్టికాహారంగా హైడ్రోఫోనిక్ పద్ధతిలో ట్రేలలో పెంచే మొక్కజొన్న గడ్డి, జొన్న గడ్డి, గోధుమ గడ్డితో పాటు ఆరుబయట పొలంలో పాలకూర, ఆకుకూర, షేడ్నెస్ హౌస్లో అజొల్లోలను సొంతంగా పెంచి అందిస్తున్నారు. డక్వీడ్తో పాటు మినరల్స్ కూడా ఇస్తూ ఉంటారు. సాగు చేసిన తోటల్లో తిరుగుతూ కోళ్లు తమకు ఇష్టమైనవి తింటూ ఉంటాయి. కేవలం సాయంత్రం సమయాల్లో షెడ్లలోకి పిలిచేందుకే మొక్కజొన్న, సోయాబీన్, నూకలు, వరి, తౌడును కలిపిన దానా వేస్తూ ఉంటారు. సాధారణంగా పెరటికోళ్లు పెంచేవారు పెట్టే ఖర్చులో 20% ఖర్చుతోనే వీరు మంచి ఉత్పాదకత సాధిస్తుండటం విశేషం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. వైరస్ వచ్చిన తర్వాత ఏదైనా డిసీజ్ ప్రాబ్లం వచ్చిన తర్వాత మనము నష్టపోయే బదులుగా ఒక చిన్న కంటిలో చుక్క వేయడం వల్ల మనకు ఆ వైరస్ కంట్రోల్ అవుతుంది అంటే మనకు హ్యాపీయే కదా. అటువంటప్పుడు మనము ఖచ్చితంగా వ్యాక్సిన్ చెయ్యండి, చేస్తేనే బాగుంటుంది, దాని హెల్త్ అయినా బాగుంటుంది. తర్వాత చాలామంది మెడికల్ షెడ్యూల్ గురించి అడిగారు. మీకు మెడికల్ షెడ్యూల్ కావాలంటే డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ చేయండి.
మీకు 100 days షెడ్యూల్ నేను ప్రింటెడ్ లిస్ట్ ఇస్తాను. డే 1 ఏం చేయాలి, డే 2 ఏం చేయాలి, డే 3 ఏం చేయాలి. సో 100 days తర్వాత ఫీడింగ్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దీనికి ఇంటెన్సివ్ మెథడ్ నాటుకోళ్ళకు సూట్ కాదండి. అలా అని చెప్పేసి కంప్లీట్ జీరో గ్రేజింగ్ కూడా సూట్ కాదు. సో దిస్ ఈజ్ సెమీ ఇంటెన్సివ్ మెథడ్ ఈజ్ ద బెస్ట్ ఫీడింగ్ ఫర్ దిస్ బ్రీడ్స్. సో ఈ సెమీ ఇంటెన్సివ్ మెథడ్ అంటే ఏంటంటే దీంట్లో 2 అంశాలను గుర్తుంచుకోండి. మొదట ఒక 30 రోజుల వరకు మీరు బర్డ్స్ని ఒక పర్టికులర్ షెడ్లో పెంచేసి ఆఫ్టర్ 30 days మీరు స్లోగా వాటిని బయటికి అలవాటు చేసి, సో జనరల్గా ఏంటంటే నాటుకోళ్ళు మీకు 120 daysలో 1 kg వరకు వస్తాయండి. ఏ రోజు ఏం చేయాలన్నది ముందుగానే మన 120 రోజులకు కనుక మన షెడ్యూల్ కరెక్ట్గా చేసుకుంటే కన్ఫ్యూజ్ కాకుండా మనము ప్రొసీడ్ కావచ్చు. ఇట్లాంటి ఏ షెడ్యూల్ లేకుండా ఓన్లీ షెడ్ ఏదైనా లీజ్ తీసుకోనో లేకపోతే చిన్న షెడ్ వేసుకోనో కోళ్ళని తీసుకొచ్చేసి మక్కలు వేసేసి ఏదో దానా పోస్తే పెరుగుతాయి అనుకుంటే మాత్రం అది వర్కౌట్ అయ్యే ప్రాజెక్ట్ కాదండి, ఫెయిల్ అయిపోతారు. సో 30 days మీరు లోపల పెంచిన తర్వాత day 31 నుంచి వాటిని మీరు బయటికి అలవాటు చేయండి. అప్పటి వరకు బర్డ్ సస్టైన్ అయ్యే కెపాసిటీ వస్తుంది, బయట తిరగలుగుతుంది. ఒక 2-3 రోజులు మీకు ఇబ్బంది పెడతాయి బయటకు అలవాటు కావడానికి. ఆ 2-3 రోజులు కష్టపడాల్సిందే. ఒక 2 ఎకరాల ప్లేస్లో నేను కోళ్ళను ఓపెన్గా వదిలేస్తున్నాను కాబట్టి నేను జీరో గ్రేజింగ్ చేస్తున్నాను అనుకుంటే మాత్రం మీరు పొరపాటు చేస్తున్నట్టే. జీరో గ్రేజింగ్ ఏంటంటే మీరు వాటికి కావాల్సిన ఫీడ్ని అక్కడ ఆ 2 ఎకరాల్లో డెవలప్ చేయడం, అతి తక్కువ ధరతోటి ఎకానమీలో అక్కడ డెవలప్ చేయడం. అంటే ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మీరు టర్మైట్స్ చెదలు డెవలప్ చేయండి. అంటే చెదలు ఎట్లా డెవలప్ చేయాలి? చక్క గుణసంచులు పాతవి తీసుకొని దాన్ని పెండ నీళ్ళలో ముంచి అక్కడ కుప్ప పెడితే మీకు చెదలు తయారవుతాయి. సో వీటి చెదలు ఎరుకొని తింటాయి కాబట్టి వాటికి సరిపడా ఫీడింగ్ అనేది వాటికి సరిపోతుంది. అట్లా కొందరు పాలకూర అలుకుతున్నారు, మంచి ప్రయోగం. పాలకూర అలకడం అనేది మంచిది, దానికి అవసరం ఉన్న పోషకాలు కాస్త ఎక్కువ దొరుకుతాయి. అయితే ఇక్కడ ఒక లాజిక్ చూడండి, ఎప్పుడు ఏది పెట్టాలి. సో కొందరు మేము మొలకగడ్డి పెంచుతున్నాం, మేము అజొల్లా పెడుతున్నాం అంటున్నారు. మీరు అజొల్లా పెడుతున్నారు, ఎంత పెడుతున్నారు, ఎంత క్వాంటిటీ పెడుతున్నారు, వాట్ ఈస్ ద రేషన్? ఒక బర్డ్కి ఎన్ని కిలోలు పెడుతున్నారు, మొత్తం 1000 birdsకి ఎన్ని కేజీలు అజొల్లా పెడుతున్నారు. ఇక దీని క్యాలిక్యులేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. తర్వాత డిసీజ్లో మీరు మెయిన్గా చూసుకోవాల్సిందంటే విజిటర్స్ బయోసెక్యూరిటీ 100% ఉండాల్సిందే. మీరు విజిటర్స్ను నేను ఫామ్ పెట్టుకున్నా, మా ఫ్రెండ్ వచ్చిండు, ఫ్రెండ్ బావ వచ్చిండు, బామ్మర్ది వచ్చిండు, సర్పంచ్ వచ్చిండు, ఇవన్నీ తర్వాత అండి. లెట్ దే కమ్, వాళ్ళు రండి. వాళ్ళని ఒక స్టేజ్ వరకే వాళ్ళని మీరు అనుమతించాలి. ఆ స్టేజ్ దాటినాక వాళ్ళని అనుమతించకూడదు. సో దాంతో ఏంటంటే మీకు వైరస్లో వచ్చే ప్రాబ్లము చాలా వరకు రెడ్యూస్ అవుతుంది. సో రెడ్యూస్ అయిపోయి మీకు ప్రాబ్లం రాకుండా ఉన్నన్ని రోజులే మీరు బర్డ్ని హ్యాపీగా మీరు పెంచగలుగుతారు. వన్స్ ప్రాబ్లం స్టార్ట్ అయిందంటే మాత్రం అవసరమైతే మీరు క్లీన్ స్వీప్ కూడా అయ్యే అవకాశం. నాటుకోడి పిల్లలు కొనుగోలు చేసిన వ్యక్తులకు వీటిని ఏ విధంగా పెంచితే లాభాలు వస్తాయో కూడా వీరు శిక్షణ ఇస్తూ ఉంటారు. కోడిపిల్ల కొనుగోలు చేసి తీసుకెళ్లిన వారు మార్కెట్లో అమ్మే వరకు ఏ రోజు ఏం చెయ్యాలో షెడ్యూల్ ఇస్తూ ఉంటారు. 35 రూపీస్ నేను చిక్ కాస్ట్ తీసుకుంటున్నామండి. మా దగ్గర 35 రూపీస్కి మీకు 1 week చిక్ ఇస్తున్నాం. అంటే 1 week ఎందుకు ఇస్తున్నామంటే డే 1 చిక్ ఇవ్వడం వల్ల మీకు కొత్త ఫార్మర్లు డే 1 చిక్ తీసుకెళ్ళి మొదటి వారం రోజులలో అత్యధిక మోర్టాలిటీ ఉండేది ఫస్ట్ 1 week. ఎక్కువ కోళ్ళు చనిపోవడం లేదా సెన్సిటివ్గా ఉంటాయి. తర్వాత రూరల్ ప్లేస్లలో కొన్ని చోట్ల ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉండడం వల్ల బ్రూడింగ్ సరిగా లేక లేదా బ్రూడింగ్లో యూనిఫామిటీ టెంపరేచర్ ఫస్ట్ 1 week మెయింటైన్ చేయక మీకు విపరీతమైన మోర్టాలిటీ వస్తుంది. కుప్పలు అవ్వడం, పొడుచుకోవడం ఇవన్నీ జరుగుతాయి. సో ఇవన్నిటి మేనేజ్ చేసుకోవడానికి మేము ఏం చేస్తున్నాం అంటే 1 week నా దగ్గరనే ఉంచుకొని పెంచుకుంటున్నా. 35 రూపీస్ తీసుకుంటున్నాండి ఈచ్ చిక్కి. తర్వాత నేను ఇచ్చే షెడ్యూల్ ప్రకారం మీకు 120 రూపీస్ ఖర్చు వస్తుందండి. మీకు 120 రూపీస్ ఇన్ 100 days. ఈ 120 రూపీస్లో ఇంక్లూడింగ్ చిక్ కాస్ట్ 35 రూపీస్ ప్లస్ మెడిసిన్ ప్లస్ మెయింటెనెన్స్ ప్లస్ ఫీడ్ ప్లస్ మీ ఎలక్ట్రిసిటీ బిల్, మీ లేబర్ మొత్తం కలిపి మీకు 120 రూపీస్ ఈచ్ డివైడ్ చేసుకుంటే ఒక బర్డ్ మీద మీకు 120 రూపీస్ ఖర్చు అవుతుందండి. 120 రూపీస్లో మీకు కేజీ నుంచి కేజీ-పావు వరకే వస్తుందండి. కొన్ని 800 grams ఉంటాయి, కొన్ని 1.4 వరకు వెళ్ళినా కూడా మన యావరేజ్లో మనం కేజీ నుంచి కేజీ-పావు వరకే మనం టార్గెట్ చేసుకోవాలండి. కేజీ నుంచి కేజీ-పావు వరకు ఉన్న బర్డ్ మీకు హాట్ కేకులు లేక అమ్ముడుపోతుందండి. దానిలో మీకు పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ 1.25 దాటింది అంటే మాత్రం మీకు అమ్ముకోవడానికి చాలా ఇబ్బంది పడాలి. ఎందుకంటే మార్కెట్లో ఏంటంటే ఇది ముదిరిపోయింది, ఇది ఓల్డ్, ఇది ఉడకదు, ఇది రుచిగా ఉండదు, ఇట్లాంటి కొన్ని రాంగ్ కాన్సెప్ట్ ఉన్నాయి. సరే
అవన్నీ పక్కన పెడితే మనం టార్గెట్ చేసేది మాత్రం కేజీ టు కేజీ పావే కరెక్ట్ మెజర్మెంట్. సో ఈ కేజీ పావు తయారు చేయడానికి, కేజీ నుంచి కేజీ పావు తయారు చేయడానికి మీకు అయ్యే ఖర్చు 120 రూపీస్ ఇంక్లూడింగ్ చిక్ కాస్ట్. ఇంతకంటే ₹1 కూడా ఎక్కువ కావద్దు. 120 రూపాయల లోపట్నే మీకు రెడీ కావాలి. 120 రూపాయలకు రెడీ అయిన తర్వాత మీరు ట్రేడర్కి అమ్మితే 180కి అమ్మండి, బ్రోకర్లకు అమ్మితే 180 నుంచి 200కి అమ్మండి, హోల్సేలర్కి అమ్మితే 200 నుంచి 220కి అమ్మండి, రిటైల్కి అమ్మితే 220 నుంచి 230కి అమ్మండి. డైరెక్ట్ కస్టమర్కి అమ్మితే యాక్చువల్ కస్టమర్ కాస్ట్ ఈజ్ 280, కానీ కస్టమర్కి అమ్మితే మాత్రం 200 రూపాయలకు అమ్మండి. సో ఇక్కడ 80 రూపాయలు తక్కువ చేయడం వల్ల మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ కస్టమర్స్ పెరుగుతారు. పెట్టిన మొట్టమొదటి బ్యాచ్లోనే నాకు బీభత్సమైన లాభాలు వస్తాయని చెప్పేసి అత్యాశకు వెళ్ళకండి. మొదటి బ్యాచ్లో బెనిఫిట్ రాదండి, 4 బ్యాచ్లు 5 బ్యాచ్ల తర్వాత బెనిఫిట్ స్టార్ట్ అవుతుంది, నెమ్మదిగా అది పెరుక్కుంటూ పోతుంది. సో మీరు నాటుకోళ్ళకి రావాలనుకుంటే నేను ఒక 5 సంవత్సరాలు ఉంటాను అని రండి. ఇవాల్టి ఓటమే రేపటి విజయానికి నాంది అనడానికి నిదర్శనం ఈ దంపతులు. పోగొట్టుకున్న చోటే నికర ఆదాయాన్ని పొందుతోంది ఈ జంట. ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తోంది. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు అరుణ్ నవత దంపతులు. మాకు ఓం శక్తి హ్యాచరీస్ అని ఉంది. దాంట్లో మేము నాటుకోళ్ళు మాత్రమే మేము ప్రొడ్యూస్ చేస్తున్నామండి. నాటుకోళ్ళ ఉత్పత్తి మాత్రమే ఎందుకు ఎంచుకున్నామంటే అది ఎప్పుడైనా మన ప్రజలకు ఇప్పుడు దొరకనటువంటి బ్రీడ్ అయిపోతుంది. ఎందుకంటే మన పూర్వీకుల నుంచి వచ్చింది మన నాటుకోళ్ళు మాత్రమే. మనకు ఈ బాయిలరు ఇవన్నీ మనం శాస్త్రవేత్తలు ఇవన్నీ వీళ్ళకి అనుకోబెట్టుకొని అన్నీ చేసినవి. మనం ఏమవుతుందంటే ఈ బాయిలర్ వల్ల మనకు వీటికి ఇంజెక్షన్స్ ఖర్చు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఈ నాటుకోళ్ళ మనకి ఏంటంటే మన ఇంట్లో పెంచుకున్నట్టుగానే దీన్ని కూడా మనం పెంచవచ్చు. యాజ్ యూజువల్ సేమ్ మనం ఇంట్లో ఎక్కడైతే మనము ఎలాంటి కూరగాయలు వేస్తావో ఎలా తింటున్నాయో అలాగే ఈ నాటుకోళ్ళు కూడా మనము దీన్ని ఏంటంటే అప్పుడు కొన్ని ఉంటాయి నాటుకోళ్ళు. ఇప్పటికీ మన జనంలో ఏంటంటే 1, 2, 3 అట్లా పెంచుకుంటున్నారు. ఇది మనకి ఎక్కడ దొరకకపోయేసరికి మనం బాయిలర్కి ప్రిఫర్ ఇస్తున్నాము. అదే ఇప్పుడు నాటుకోళ్ళది మేము అందుకనే ప్రిఫరెన్స్ ఇచ్చేసి ఓన్లీ నాటుకోళ్ళు మాత్రమే మేము ఉత్పత్తి చేస్తున్నాము. అది కూడా మంచి బ్రీడ్ని మేము ఎన్నుకొని మేమే మదర్ బ్రీడ్ డెవలప్ చేసుకుంటామండి. మదర్ బ్రీడ్ డెవలప్ చేసుకొని మేమే చిక్స్ని మా హ్యాండ్ ఓవర్లో మా నియంత్రణలో మేము చేస్తున్నాం కాబట్టి మేము ఇంత ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాము ప్రతిదీ. ఎందుకంటే మన తెలంగాణలో మన ఇండ్లలో పెరిగే కోళ్ళనే మేము ప్రిఫర్ చేసుకొని దాని నుంచి మదర్ బ్రీడ్స్ డెవలప్ చేసుకొని మంచి ఫీడింగ్స్తోని మళ్ళీ జీరో గ్రేజింగ్లో మేము పెంచుతున్నామండి. మనకు వీటికి ఇంజెక్షన్ ఖర్చు ఉండదు, మెడిసిన్ ఖర్చు ఉండదు. చెప్పాలంటే మార్కెట్లో చాలా మంచి వాల్యూ ఉన్న ప్రోడక్ట్ అంటే నాటుకోడి అండి. మనం ఎప్పుడు కూడా ఈ బ్రోకర్స్ని ట్రేడర్స్ని మన ఫామ్లోకి ఎప్పుడు కూడా ఎంటర్ చేయొద్దండి. ఎందుకు అంటే అది కూడా చెప్తా నేను. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్తుంటారండి. ఇప్పుడు వాళ్ళ సేమ్ యాజ్ యూజువల్ బాయిలర్ కోళ్ళకి వెళ్తారండి, అక్కడ ఎన్నో రోగాలు ఉంటాయండి. అయితే ఈ ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఆ బాయిలర్ కోళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఆ వ్యాధిని అంటించుకుంటారు. అంటే తెలియకుండానే జరుగుతుంది. అది ఆటోమేటిక్గా మన ఫామ్కి వస్తారు. ఆ వ్యాధులు ఆటోమేటిక్గా అంటే కోళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటాయండి, వాళ్ళు చరక్కన మనకు వాటికి అంటుతుంది. మనకు ఇంకొకటి ఏంటంటే మన నాటుకోళ్ళది ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కొంచెం సేఫ్ సైడే ఒక రకంగా. కనుక దీనికి ఇంజెక్షన్స్ లేవు, వేయము, మనము ఎలాంటివి వేయము. ఈ బాయిలర్కి అయితే మెడ కింద చూడండి ఎప్పుడు ఇంజెక్షన్స్ వేస్తూనే ఉంటారు, అది ఖర్చుతో కూడుకున్నదే. మనకు వీటికి ఇంజెక్షన్ ఖర్చు ఉండదు, మెడిసిన్ ఖర్చు ఉండదు. చెప్పాలంటే మార్కెట్లో చాలా మంచి వాల్యూ ఉన్న ప్రోడక్ట్ అంటే నాటుకోడి అండి. ఇది వాల్టి నెల తల్లి కార్యక్రమం. చూస్తూనే ఉండండి HMT.